ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మోటు పతులు ఎప్పటికీ నా దారికి అడ్డు రాలేరు. ఎందుకని బాత్ మీరు ఊరదులు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా? అలా చూడండి, అతను చాలా పెద్ద సైంటిస్ట్. అతనిప్పుడు నాకు ఎలాంటి సొల్యూషన్ తయారు చేసి ఇవ్వబోతున్నాడంటే మోటు ప్రతి వస్తువు చూసి భయపడతాడు, ముట్టుకోవడానికి వణికిపోతాడు. వెల్కమ్ సార్. ఇలా చూడండి ఇది ఎలాంటి గన్ అంటే ఇందులోంచి ఒక సొల్యూషన్ బయటకు వస్తుంది. అది మోటు శరీరం మీద జల్లుతాను. ఈ సొల్యూషన్ గొప్పతనమే అది. ఇది ఎవరి శరీరం మీద పడితే వాళ్ళు గొప్ప పిరికి పందల్లా మారిపోతారు. సింహంలా ఉన్న వాళ్ళు చిట్టెరుకుల్లా మారిపోతారు. అంటే వాళ్ళు ప్రతి దాన్ని చూసి భయపడతారు. నేను ఈ సొల్యూషన్ నే ప్రతి దానికి అడ్డొస్తున్న మోటు మీద జల్లాలనుకుంటున్నాను. అరే పతులు, త్వరగా పద. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. కనీసం 100 దోశలు సమోసాలు కడుపులోకి వెళ్లేంత వరకు నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. అరే వస్తున్నాను ముందు. అవేమన్నా కాకులా పిచ్చుకులా ఆలస్యమైతే ఎగిరిపోవడానికి. ఈ బయటికి వెళ్లే అడావిల్లో ఉదయం లేచిన తర్వాత నువ్వు బ్రష్ చేసుకున్నావా లేదా ఏమిటి చెప్పు. చేసుకున్నాను. నాకు బాగా తెలుసు. రోజు ఉదయం సాయంత్రం పళ్ళు తోముకుంటే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మోటు ఏమైంది? మోటు ఏమైంది? ఏమిటి? వీల్లేదు, కాపాడండి. గాలి గింగిరాలు తిరుగుతూ వస్తోంది. నేను ఎగిరిపోతానో ఏమో. నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. మోటు ఉన్నట్టుండి ఎందుకలా పరిగెడుతున్నావు? ఆగు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎవరది? గుడ్డి వాళ్ళ గుద్దేసి తుఫాన్లా పారిపోయాడు. ఎవరది? ఎవరో తెలియదు గాని నన్ను కూడా గుద్దేశాడు. సరే మీరు వెళ్ళండి, నేను అతన్ని వెంబడిస్తాను. వాణ్ణి వదిలిపెట్టేది లేదు. దొరికాడంటే నా పేరు కూడా చెప్పి 4-5 ఇవ్వు. మోటు, ఇప్పుడైతే ఆ బాక్సర్ చేతిలోంచి నిన్ను నేను కాపాడాను. కానీ ఇంకెప్పుడు ఇలాంటి తమాషాలు చెయ్యకు. కాపాడండి. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. పారిపో పతులు. అలా చూడు, ఎదురుగా కోపంతో ఉన్న కోడి వస్తుంది. అది మనల్ని తినేస్తుంది. అరే అది మామూలు కోడి, సింహం కాదు నిన్ను తినేయడానికి. కాపాడు పతులు, కాపాడు. అరే ఏం చేస్తున్నావు మోటు? పద వెళదాం ఇక్కడి నుంచి. బాక్సర్ తో దెబ్బలు తినడానికి ఇలా చేస్తున్నావా? ఆయన ఇటే వస్తున్నారు. అరే పతులు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ కోడి నన్ను తినేసేలా ఉంది. కాపాడండి, కాపాడండి. ఎవరైనా నన్ను సీతాకోక చిలుక నుంచి కాపాడండి. అది నన్ను ఖచ్చితంగా తినేస్తుంది. అరే అసలు ఈ మోటుకి రోజు ఏమయ్యింది?
జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఈ జాన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏమైనా చేస్తాడు. అసలు ఈ సమస్య అంతటికీ కారణం ఈ జానీ అయ్యుంటాడా ఏమిటి? వాణ్ణి నేను వదిలిపెట్టను. ఈసారి నువ్వు కాదు, నేను వాళ్ళకి సేవ చేసుకుంటాను. సేవ చేసుకునే అవకాశం నాకు కూడా ఒకసారి రావాలి కదా. ఇదిగో కాదు. అరే మోటు, తలుపులు తెరు. ఎందుకని తెరవడం లేదు? అరే పతులు, నువ్వు త్వరగా లోపలికి రా. ఆ సీతాకోక చిలుకు వచ్చేస్తుంది. వద్దు. అయ్యో, పతులు, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు, కాపాడండి. ఓయ్ మిత్రమా, ఏ మందు వల్ల తనకి పరిస్థితి వచ్చిందంటే దానివల్ల ప్రతిదానికి మనిషి భయపడతాడు. ఒకవేళ జాన్ మీద నీకు అనుమానంగా ఉంటే అతని చేత కూడా ఈ మందు మింగించేద్దాం. డోంట్ వరీ, మోటుకి నేను ఇప్పుడే నయం చేస్తాను. నా దగ్గర దీనికి విరుగుడు మందు ఉంది. అరే పతులు, మనం ఇక్కడ డాక్టర్ జట్కా గారి దగ్గర ఏం చేస్తున్నాం? మోటు, ఇదంతా ఆ జాన్ చేసిన పని. మనం ఎలాగైనా సరే వాడికి గుణపాఠం చెప్పాలి. అరే పత్రు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మోటుకి కావలసిన విరుగుడు మందు నా దగ్గర లేదు మిత్రమా, నా దగ్గర లేదు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ రోగం బాగా ముదిరిపోయి తను మనుషులు చూసినా భయపడటం మొదలు పెడతాడు. తను ఏ మనిషిని చూసినా భయపడిపోతూ ఉంటాడు మిత్రమా. సారీ పత్రు, ఐఎమ్ వెరీ సారీ. ఈ వ్యాధిని మనం తగ్గించలేం మిత్రమా, అస్సలు తగ్గించలేవు. తొలగిపోయింది, తొలగిపోయింది. నా దారికి పెద్ద అడ్డంకిగా ఉన్నది తొలగిపోయింది. పదండి, ఫురిఫురి నగరం అంతా పెద్ద పెద్ద స్క్రీన్లని అంటించండి. నేను మోటుని భయపడతాను, ఊరంతా చూస్తుంది. లైవ్ టెలికాస్ట్. బాస్ బాస్, ఫుర్ఫురీ నగరంతా పెద్ద పెద్ద స్క్రీన్లు అమర్చాం. లైవ్ టెలికాస్ట్ కి అన్ని సిద్ధం చేశాం. అరే, ఆ సంగతి తర్వాత ముందు మోటు ఎక్కడున్నాడో కనిపించడం లేదేంటి? వద్దు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను వెళ్ళనివ్వండి పెద్ద అన్నయ్య. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పటికీ దొరకదు. షూట్ చేయండి, షూట్ చేయండి, షూట్ చేస్తూ లైవ్ టెలికాస్ట్ ఆన్ చేయండి. ఇది ఫురిఫురి నగర ప్రజలంతా చూడనివ్వండి. మోటు నన్ను చూసి ఇంత భయపడుతున్నాడు అంటే ఫురిఫురి నగర ప్రజలంతా నన్ను చూసి భయపడతారు. అప్పుడు జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. వదిలిపెట్టు, నన్ను కాపాడండి, నన్ను జాన్ చేతిలోంచి కాపాడండి. వీడు చాలా ప్రమాదకరమైన మనిషి. ఒక్కసారి ఇతను పళ్ళు చూడండి. ఒక పక్క నన్ను కొడుతున్నావు, ఇంకో పక్క అరుస్తున్నావు. ఇది చీటింగ్. నువ్వు నిజంగా భయపడితే నన్ను కొట్టకు. కొట్టాలని డిసైడ్ అయితే భయపడకు. ఓహో, ఇతను చెయ్యి చూడండి, ఎంత పెద్ద చెయ్యో. నువ్వు దూరంగా ఉండు, నువ్వు నాకు దూరంగా ఉండు, నువ్వు నన్ను తినేస్తావు. అరే చవడదమ్మా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?
అర్థమైంది, నాకంతా అర్థమైంది. నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు. నిన్న డాక్టర్ జటకా మందిచ్చి నయం చేసేశాడు. నన్ను ఇలా కొట్టి కొట్టి బాగు చేయాలని చూస్తున్నావు. ఇక చాలు, నువ్వు నన్ను క్షమించమంటున్నాను కదా. అయ్యమ్మా, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. ఇప్పుడు జైలుకి పద జాన్, జైలుకి పద. పతులు, ఈ రోజేమిటి ఫుర్ఫురి నగర ప్రజలంతా బబుల్ చదువుకుంటున్నారు? అరే, రేపు ఇంటర్నేషనల్ బబుల్ కాంపిటీషన్ జరుగుతోంది. అందరికంటే పెద్ద బబుల్ ఎవరు ఊతారో వాళ్లకు బహుమతిస్తారు. ఓ అరే, ఏమిటి బబుల్స్? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పతులు? సారీ బాక్స్ అన్నయ్య. అరే వా, మీరు చాలా మంచి బబుల్ తయారు చేశారు. భలే ఉంది. బాక్సర్ అన్నయ్య, చూస్తూ ఉండండి, మీరే ఫస్ట్ వస్తారు. మీ బబుల్ ఎంత అందంగా ఉందో, ఎంత ముద్దుగా ఉందో. ఒకవేళ అది గనక రంగురంగులది అయ్యుంటే, అంటే ఎరుపు, నలుపు, తెలుపు, అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. ఎర్రగా, నల్లగా, తెల్లగా మీ మొహాలుంటాయి. లేదన్నయ్య, పతులు ఒకసారి చూడు. నా మొహం నిజంగానే ఎర్రగా, నల్లగా, తెల్లగా ఉందా? అసలు లేదే. ఇప్పుడు ఉంటాయి చూడండి. తీసుకోండి. ఇప్పుడు చూసుకోండి, ఉన్నాయా లేవా? అదే, ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నారు? బబుల్స్ లాగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళండి. బాక్స్ అన్నయ్య, మేం గాల్లోకి ఎలా ఎగరగలం? ఇదిగో ఇలాగా. ఇప్పుడు ఆ ప్రశ్న అంత అవసరం అంటావా? డాక్టర్ జట్కా, ఏంటి మీరు కూడా ఇంటర్నేషనల్ బబుల్ కాంపిటీషన్ కి తయారవుతున్నారా? ఓయ్ మిత్రమా గసిటే, నువ్వు కరెక్ట్ గానే ఊహించావు. నా బబుల్ అందరికంటే పెద్దదిగాను దృఢంగాను ఉండేలా చేస్తున్నాను. లగైతూ మంచి మాటే చెప్పారు. అయితే ఈ కాంపిటీషన్ లో మనమే గెలుస్తామన్నమాట. అరే భలే, ఎంత పెద్ద బబులో! భలే పెద్దనయ్య, భలే, ఎంత పెద్ద బబుల్ తయారు చేశారో! ఇది అద్భుతంగా ఉంది. భలే భలే. ఇదేంటి మోటు, మనం ఎక్కడ ఇరుక్కున్నాం? దీంట్లోంచి బయటికి వెళ్ళడం కష్టం అనిపిస్తోంది. పగలగొట్టు. అరే డోంట్ వర్రీ పతులు, ఈ బబుల్ని ఇప్పుడే పగలగొట్టేస్తాను. చూడు, ఇప్పుడు చూడు. అరే, ఈ బబుల్ చాలా గట్టిగా ఉంది. ఒక్క కిక్కివ్వు. తనెక్కడిస్తాడు? కిక్కులు ఇవ్వడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. లగైతూ నన్ను కొట్టేశారు, చంపేశారు. ఇలాంటి బబుల్ని నా 20 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు చూడలేదు. లగైతూ, డాక్టర్ జట్కా గారు, అసలు మీరు ఏం తయారు చేశారు? ఓయ్ కసిటే, నా మిత్రమా, నా సహోదరుడా, ఇది చాలా పవర్ఫుల్ బబుల్ తెలుసా? అరే పెద్దన్నయ్య, ఈ పవర్ఫుల్ బబుల్ నుంచి మమ్మల్ని బయటికి తీ. ఇందులోంచి మేము బయటికి రాలేకపోతున్నాం. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వేమీ టెన్షన్ అవ్వకు. నేను ఈ ప్రాబ్లం ని ఇప్పుడే సాల్వ్ చేస్తానుండు. ఇదిగో ఇది చూడండి, కిక్కులు కొట్టక్కర్లేదు, కింద మీద పడక్కర్లేదు. నేను దీన్ని వదిలిపెట్టను. నేను ఈ దృఢమైన బబుల్ని ఒక్క పోటు పడుస్తాను. మోటు ప్రాణాలతో ఉండాలంటే బయటకు పరిగెత్తు. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నన్ను బాంబు పెట్టనివ్వు మిత్రమా. అరే, నా మాట వినండి.
ఆగండి. ఏయ్, ఎవరైనా కాపాడండి, కాపాడండి. మోటు ముందు ఇంటికి పరిగెత్తు. అలా చూడు, అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. కాపాడండి. అరే మోటు పత్రు, ఏమిటిది విచిత్రంగా? అరే కాంపిటీషన్ బబుల్ తయారు చేయాలని, బబుల్లో విహారయాత్ర చేయాలని కాదు. ఇప్పుడు ఈ బాక్సర్ కూడా మనల్ని చూసి నవ్వుతున్నాడు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఏ బాక్సర్, ఎందుకలా నవ్వుతున్నావు? దమ్ముంటే మాతో పోరాడి చూపించు. అరే పతులు, నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికే మనల్ని అతను ఎన్నోసార్లు పైకి పంపించి చుక్కలు చూపించాడు. మోటు, బాక్సర్ పంచి పౌరుకి బండరాళ్లు కూడా పగిలిపోతాయి. అలాంటప్పుడు ఇదెంత? అవును, ఇదే కరెక్టే. అరే బాక్సర్, నీకు దమ్ముంటే మోటుని కొట్టి చూపించు. పంటికి పన్ను, కంటికి కన్ను సవాల్ చేస్తున్నాను. ఓయ్ పత్రు, ఈ బాక్సర్ తోనే సవాలా? ఇప్పుడే మీకు మజా ఏమిటో చూపిస్తాను. అరే పతులు, నీ ఐడియా ఫెయిల్ అయ్యింది. ఈ బబుల్ పగలటలేదు కానీ నేను మాత్రం ముక్క చక్క అయ్యేలా ఉన్నాను. కాపాడండి. చెంగం గారు, మమ్మల్ని కాపాడండి. మాకు తెలియకుండానే మేము బబుల్లోకి వెళ్ళిపోయాం. బయటికి రాలేకపోతున్నాం. అయ్యమ్మా, ఇదేమిటి? ఇలాంటి జైలే గనక ఉన్నట్టయితే ఇక ఏ క్రిమినల్ తప్పించుకోలేడు. భలే బాసు భలే. మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు, ఎక్కడో ఉండవలసిన వారు. సార్, యు ఆర్ గ్రేట్ సార్, కానీ కొంచెం లేట్ సార్. ఓకే ఓకే, చింగం లేట్ గానే పుట్టుండొచ్చు, కానీ మోటు పత్రుని ఇందులోంచి బయటికి తీసుకురావాలి. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? అరే చింగం గారు, డైలాగులు కొట్టడం ఆపండి. ఈ బబుల్ని పగలగొట్టండి. ఇప్పుడే పగలగొడతాను, భయపడకండి. అరే చింగం గారు, బబుల్ని పగలగొట్టమన్నావు, మమ్మల్ని చంపమనలేదు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. చట్టం మీద ఒట్టు. స్టాప్ స్టాప్. అయ్యమ్మా, కాపాడండి, 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 అయ్యమ్మా. స్టాప్ సార్, స్టాప్ సార్, ఆగండి సార్, ఆగండి, లేదంటే అన్ని కట్ అయిపోతాయి సార్. పరిగెత్తు పతులు, పరిగెత్తు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు ఎన్నో సార్లు నన్ను జైలుకు పంపించాడు. తనిప్పుడు బొబ్బుల్ లాంటి జైల్లో బందీ అయ్యాడు. దేవుడు చాలా మంచివాడు. అద్భుతం బాస్, అద్భుతం. ఈ రోజు చాలా మంచి కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, మోటుని చూడు. నడిచే బొబ్బుల్ లాంటి జైల్లోంచి మోటు బయటికి రాలేడు. మోటు, నేను బ్యాంకు లూటీ చేయడానికి వెళ్తున్నాను. నీకు దమ్ముంటే నన్ను ఆపు. అరే పాపం, వీళ్ళే జైల్లో బందీ అయ్యారు. బబ్బుల్లో బందీలు టైటిల్ బాగుంది, చూడటానికి బాగుంది. మోటు అయ్యాడు బందీ. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఇంకా ఎక్కువసేపు ఇలా ఈ బబుల్లో ఉండక్కర్లేదు. ఏమన్నావు పెద్దన్నయ్య? నిజంగానా? అవును మిత్రమా, ఇప్పుడు నేను మీకోసం ఎలాంటి సొల్యూషన్ తయారు చేశానంటే, దీన్ని ఏదైనా ఆయుధం మీద పోసి బబుల్ టచ్ చేసావంటే బబుల్ పగిలిపోతుంది. ఇలా చూడు మిత్రమా, ఇదిగో ఇలా చూడు.
జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇది నాకు బాగా పనికొస్తుంది. ఇచ్చేయ్. అతన్ని పట్టుకోండి పెద్దన్నయ్య. మోటు పతులు, మీ ఇద్దరికి ఆ బబ్బుల్లో బోరు కొట్టుంటుంది కదా, అందుకే మీకు కంపెనీ ఇవ్వడానికి ఈ మిసైల్ ని పంపిస్తున్నాను. అరే పతులు, ఇది మనల్ని వదిలిపెట్టేలా లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ. కాపాడండి. ఇలా అయితే ఈ జాన్ ఎలా అవుతాడు డాన్? కాపాడండి. మనం ఇప్పుడు ఎలాగైనా సరే జాన్కి సహాయం చేయాలి. అవునవును, సహాయం చేసి తీరాలి. పదండి. ఎవరైనా సహాయం చేయండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు, వేగంగా పరిగెట్టు. ఆగండి. ఆగండి. ఏయ్.